ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 25/8/2025 ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 బై జిడ్డు కృష్ణమూర్తి గారు. సైకో అనాలిసిస్ అనే టాపిక్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. టాపిక్ సైకో ఎనాలిసిస్ అండ్ హ్యూమన్ ప్రాబ్లం అని. సైకో అనాలిసిస్ అండ్ హ్యూమన్ ప్రాబ్లం, మానవ సమస్య, అది టాపిక్. అయితే మొదలు పెడదాం. పక్షులు, మేకలు ఎక్కడెక్కడో ఉన్నాయి. చాలా విచిత్రంగా ప్రశాంతంగా ఉంది. విశాలంగా వ్యాపిస్తున్నటువంటి ఆ చెట్టు అంటే పారవే దూరంగా ఆ చెట్టు కిందని, విశాలంగా వ్యాపిస్తున్న చెట్టు కిందని అక్కడ కొన్ని రకాలైనటువంటి పొలాలు ఉన్నాయి. అవి బాగా దున్నబడ్డాయి, చాలా ఆకుపచ్చగా ఉన్నాయి. కొండలు కొంచెం దూరంలో ఉన్నాయి, హార్ష్గా. అవి మన ఆహ్వానించేటట్టుగా లేవు. ఆ బురదగా ఉన్న ఆ సూర్యకాంతిలో బట్ ఆ చెట్టు కింద చాలా డార్క్ గా, కూల్ గా, ప్లెజెంట్ గా ఉంది. ఆ చెట్టు చాలా పెద్దగా హత్తుకునేటట్టు ఉంది. ఇంకా ఎంతో బాగుంది. అది దాని బలాన్ని పుంజుకుంది, సౌష్ఠవాన్ని. దాని ఒంటరితనంలో అది బలాన్ని, సౌష్ఠవాన్ని పుంజుకుంది. ఇది ఒక జీవించైనటువంటి విషయం, ఒంటరిగా. కానీ అన్ని పరిసరాలని డామినేట్ చేసేటట్టుగా ఉంది. దూరంగా ఉన్న కొండల్ని కూడా. ఆ విలేజర్స్ ఏమో దాన్ని పూజిస్తున్నారు. ఆ కాండం చుట్టూరా చెక్కబడిన ఒక రాయి, దాని మీద కాంతివంతమైన పసుపచ్చని పువ్వులు పెట్టబడ్డాయి. సాయంకాలం ఆ చెట్టు దగ్గరికి ఎవరూ రాలేదు. ఆ ఒంటరితనం అనేది చాలా ఎక్కువగా ఉంది. దాన్ని పగల టైంలో పూజించడం మంచిదే. అక్కడ ఎంతో ఎక్కువగా నీడ అది ఉన్నది. ఆ బర్డ్స్ అంటే అరిచేటటువంటి ఆ పక్షులకి అది ఆశ్రయాన్ని ఇస్తుంది. అక్కడ ఆ పక్షుల వాయిస్, మానవుల వాయిస్, మానవుల సౌండ్ వినిపిస్తుంది. ఈ సమయంలో ఆ విలేజర్స్ అందరూ కూడా ఆ వాళ్ళ యొక్క హట్స్ చుట్టూరా ఉన్నారు. ఆ చెట్టు కింద చాలా ప్రశాంతంగా ఉంది. సూర్యుడు ఆ చెట్టు మూలానికి ఎప్పుడు ప్రవేశించట్లేదు. ఆ పుష్పాలన్నవి అలాగే ఉంటున్నాయి మన్నాడి వరకు. ఆ కొత్త ఆఫరింగ్ అంటే ఆ చెట్టుకి పూజించడానికి వచ్చే వరకు ఇవి అలాగే ఉంటాయి. ఒక నేరోగా ఉన్న ఒక మార్గం ఆ చెట్టుకి తీసుకెళ్తోంది. అది కంటిన్యూ అవుతోంది ఆ ఆకుపచ్చటి పొలాల ద్వారా. ఆ మేకలు చాలా జాగ్రత్తగా ఆ మార్గంలోని తీసుకెళ్ళబడుతున్నాయి ఆ కొండల వరకు. అక్కడ అవి
అండ్ దెన్ అవి పరిగెడతాయి, తింటూ ఉంటాయి వాటికి దొరికినవన్నీ. ఈ వైభవం అంతా ఆ చెట్టు అంటే సాయంకాలానికి వచ్చింది. సూర్యుడు ఆ కొండల దగ్గర అస్తమిస్తూ ఉంటే ఆ పొలాలన్నీ కూడా చాలా తీవ్రంగా, అంటే ఇంకా ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి. ఆ చెట్టు యొక్క కొస, అంటే టాప్ అన్నది చిట్ట చివరి సూర్యకిరణాలని పొందుతోంది. అవి బంగారం వన్నెలో ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి. చీకటి పడుతున్న కొద్దీ ఆ చెట్టు ఆ పరిసరాల నుంచి అది విత్డ్రా అయిపోతుంది, అది మూసుకుపోతుంది రాత్రి కోసం. ఆ మిస్టరీ అన్నది పెరుగుతోంది, అన్ని మిస్టరీల్లోకి ప్రవేశిస్తూ. ఒక సైకాలజిస్టు, ఒక ఎనలిస్టు, ఆయన ప్రాక్టికల్ గా చాలా సంవత్సరాలు ఎన్నో మెనీ అంటే ఎంతనో బాగు చేసేది తను, అంటే తన దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఆయన ఒక హాస్పిటల్లో పనిచేస్తాడు, ప్రైవేట్ గా కూడా ఆఫీస్ ఉంది. ఆయనకి ఎన్నో, అంటే ఎంతమందో ధనవంతమైన పేషెంట్స్ ఆయన్ని ధనవంతులుగా చేశారు. ఆయనకి ఖరీదైన కార్లు, ఒక ఇల్లు, మిగతా అన్ని ఉన్నాయి. ఆయన పని సీరియస్ గా ఉంది. కేవలంగా డబ్బు సంపాదించడమే కాకుండా రకరకాల మెథడ్స్ ఎనాలిసిస్ లో ఆయన పేషెంట్స్ అనుసరించి ఆయన వాడతారు. ఆయన ఎన్నో రకాలైనటువంటి మెస్మరిజం స్టడీ చేశాడు. అదే విధంగా వాటిని తాత్కాలిక హిప్నోసిస్ కూడా ప్రాక్టీస్ చేశాడు. పేషెంట్స్ మీద, కొంతమంది మీద ప్రయోగం చేశాడు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం అన్నాడు ఆయన. ఇప్పుడు ఈ హిప్నాటిక్ స్టేట్ అనేది ప్రజలు ఫ్రీగా, సులువుగా వాళ్ళ యొక్క అంతర్గతమైన కంపల్షన్స్ అన్నిటినీ, వాటి యొక్క రెస్పాన్సెస్ ని మాట్లాడతారు. ప్రతిసారి పేషెంట్ హిప్నోసిస్ లోకి వెళ్ళడు. నేను ఇందులో ఉన్న విచిత్రం చూస్తున్నాను. నేను నాకు నేనే సస్పిషియస్ గా చాలా నిజాయితీతో ఉన్నాను. కానీ నేను ఎరుకతో ఉన్నాను అక్కడ ఉన్న సీరియస్ అపాయాలు హిప్నాటిజంలో. ముఖ్యంగా అంటే కేర్ఫుల్ గా లేని ప్రజల చేతుల్లో ఆ హిప్నాటిజం డేంజరస్ కి దారితీస్తుంది. మెడికల్ గాని, అదర్వైజ్ గాని, మిగతా వాళ్ళు గాని, ఎవరికి హిప్నాటిజం అనేది అంటే అదే గాని స్క్రూపలస్, అంటే కేర్ఫుల్ గా చేయకపోతే, హిప్నోసిస్ అనేది అది షార్ట్ కట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కొన్ని రకాలైనటువంటి స్టబ్బన్ కేసెస్ లో తప్ప అది వాడడం అంత న్యాయం అని నాకు అనిపించట్లేదు. ఇక్కడ ఎక్కువ టైం ఒక పేషెంట్ ని క్యూర్ చేయడానికి పడుతుంది, కొన్ని నెలలు. అండ్ ఇట్ ఈస్ ఎ ప్రతి టైరింగ్ బిజినెస్, అంటే అలసటతో ఉన్నటువంటి వ్యాపారం అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఏంటి, సైకాలజీ. కొన్నాళ్ల కిందట ఆయన ఇంకా చెప్తున్నాడు, ఒక పేషెంట్, నేను ఆయన్ని ట్రీట్ చేస్తున్నాను కొన్ని నెలలై, ఆయన నన్ను చూడ్డానికి వచ్చాడు. ఆవిడేమో ఒక
మూర్ఖురాలు కాదు. ఆవిడ బాగా చదువుకుంది. ఆవిడకి ఎన్నో రకాలైనటువంటి ఉత్సాహాలు ఎన్నింటిలోనూ ఉంది. ఆవిడ ఎంతో ఉద్రిక్తతో, ఒక చిరునవ్వుతో, అది ఆవిడ మొహంలో నేను ఎన్నాళ్ల బట్టో చూడటం లేదు. ఆవిడ ఏం చెప్పిందంటే, ఆవిడ ఒక రకమైన స్నేహితుడు, ఫ్రెండ్ మీ యొక్క టాక్స్ ని అటెండ్ అవ్వడానికి ఇష్టపడే వాడితోటి, ఇష్టపడే వ్యక్తి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే మీ యొక్క ఉపన్యాసాలు. ఇట్ అపియర్డ్ దట్ డ్యూరింగ్ ద టాక్స్, ఆ ఉపన్యాసాలలో ఆవిడ ఏమనుకున్నారంటే, ఆవిడకు ఉన్నటువంటి డిప్రెషన్ నుంచి ఆవిడ రిలీజ్ అయినట్టుగా. అది చాలా సీరియస్ విషయమే. ఆవిడేం చెప్పారంటే, మొట్టమొదటి ఉపన్యాసం అన్నది కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. ఆ ఆలోచనలు, ఆ పదాలు అవి చాలా వ్యతిరేకంగా ఆవిడకి కనబడ్డాయి. ఆవిడ మరి ఆ సెకండ్ టాక్ని అటెండ్ అవ్వద్దు అనుకుంది. కానీ ఆవిడ స్నేహితురాలు ఆవిడకి ఏం ఎక్స్ప్లెయిన్ చేసిందంటే, ఇది తరచుగా ఇలా జరుగుతుంది, ఆవిడ దాన్ని వినాలి, అలాంటి ఎన్నో టాక్స్ ని, ఒక మనస్సుని మనం అంటే ఒక నిర్ణయానికి రాకముందు ఎన్నో వినాలి. ఆవిడ ఫైనల్ గా ఆ ఆల్ అంటే షీ ఫైనల్లీ వెంట్ టు ఆల్ ఆఫ్, అన్నింటికి ఆవిడ వినడానికి వెళ్ళే. నేను చెప్పినట్టుగా ఆవిడకి ఒక రకమైన విముక్తి వచ్చినట్టు అనిపించింది, ఫ్రీడమ్. మీరేం చెప్తున్నది అన్నది ఆవిడికి కొన్ని పాయింట్స్ ఆవిడికి టచ్ అయ్యాయి. ఆవిడ చైతన్యంలో ఏ ప్రయత్నం చేయకుండా ఆవిడ అన్ని విసుగులు, అంటే ఆవిడ ఫ్రస్ట్రేషన్స్, డిప్రెషన్స్ లోంచి స్వేచ్ఛ పొందింది. ఆవిడకి ఏమనుకున్నారంటే, అవన్నీ పోయే అనిపిస్తుంది. అవన్నీ వాటంతటవే ఆగిపోయి. ఇది కొన్ని నెలల కింద జరిగింది. మళ్ళీ ఆమెను నేను చూశాను. ఆ మన్నాడు ఆ డిప్రెషన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి ఆవిడ నార్మల్ గా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఆవిడ సంబంధ బాంధవ్యాల్లో తన కుటుంబంతో అన్నీ కూడా బాగున్నట్టుగా ఉన్నారు. ఇది ఇంకా ప్రాథమికమే. ఆవిడ అంటే ఆయన చెప్తున్నాడు, ఈ పేషెంట్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. నేను మీ యొక్క కొన్ని టీచింగ్స్ చదివాను. నేను నిజంగా మాట్లాడదలుచుకుంది ఏంటంటే ఇదే, ఒక మార్గం అన్నది, ఒక మెథడ్ అన్నది ఈ హ్యూమన్ దుఃఖాల యొక్క మూలానికి వెళ్ళడానికి ఉందా? త్వరితంగా వెళ్ళడానికి మన యొక్క ప్రెసెంట్ టెక్నిక్స్ అన్ని టైం తీసుకుంటున్నాయి. అవి పేషెంట్ కి ఇన్వెస్టిగేట్ చేయడానికే చాలా టైం పడుతుంది. అయితే కృష్ణమూర్తి గారు అంటున్నారు, అసలు మీ పేషెంట్ తో మీరు ఏం చేయదలుచుకుంటున్నారు? ఆయన సింపుల్ గా చెప్పాలంటే సైకో ఎనలిటికల్ జార్గన్. మేము వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాం, వాళ్ళ యొక్క కష్టాలను అధిగమించాలని, వాళ్ళ డిప్రెషన్స్ ని మొదలైన వాటిని. అందువలన వాళ్ళు సంఘంలో ఫిట్ అవుతారు అన్నారు. అంటే అప్పుడు ఇది చాలా ముఖ్యమని, ప్రజలకు సహాయం చేయడం, ఈ వినాశనంగా ఉన్న ఈ సంఘంలో ఫిట్ అవ్వడం, ఇంక మీరు హెల్ప్ చేయడం అవసరం అనుకుంటున్నారా? ఇది కరెక్ట్ గానే ఉంది, కానీ సొసైటీ యొక్క సంస్కరణ మన చేతుల్లో, మన పని కాదు కదా. మా బిజినెస్ ఏంటంటే ఆ పేషెంట్ కి తాను అడ్జస్ట్ అవ్వాలి, తన పరిసరాల్లో,
ఆయన ఒక సంతోషకరమైన ఉపయోగకరమైన పౌరుడిగా ఉండాలి. మేము అబ్నార్మల్ కేసెస్ ని డీల్ చేస్తాం. మేము ఎప్పుడు కూడా సూపర్ నార్మల్ పీపుల్ ఏమీ తయారు చేయం. అది మా పని అని నేను అనుకోవట్లేదు. మీ ఫంక్షన్ కంటే మీరు వేరేగా ఉన్నారా? ఇది కూడా మీ పని కాదా? ఒక సంపూర్ణంగా కొత్త ఆర్డర్ని తేవడం, కొత్త జగత్తుని, ఎక్కడైతే యుద్ధాలు లేవో అలాంటి దాన్ని తేవడం, అది మీ పని కాదా? ఏ వ్యతిరేకత, ఏ రకమైన అర్జు కంప్లీట్ చేయడానికి లేనివి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది మీ పని కాదా? సంపూర్ణంగా కొత్త ఆర్డర్ని ఈ జగత్తులో తీసుకురావడానికి, అంటే అందులో యుద్ధాలు లేకుండా, వ్యతిరేకతలు లేకుండా, కాంపిటీషన్స్ లేకుండా ఉన్న జగత్తుని, కొత్త జగత్తుని తేవడం మీ పని కాదా? ఇవన్నీ కూడా, ఈ కంపల్షన్స్ ఒక సాంఘికమైన ఎన్విరాన్మెంట్ అబ్నార్మల్ పీపుల్ డెవలప్ చేస్తుంది, డెవలప్స్ అబ్నార్మల్ పీపుల్. అది అబ్నార్మల్ పీపుల్ డెవలప్ చేస్తుందా? అంటే డూ నాట్ ఆల్ దీస్ అర్జెస్, ఈ తపనలన్నీ, ఈ కంపల్షన్స్ అన్ని ఒక సోషల్ ఎన్విరాన్మెంట్ ఎక్కడైతే అబ్నార్మల్ గా ఉన్న ప్రజలు డెవలప్ అవుతారో అది అవ్వట్లేదా? వ్యక్తి ఎప్పుడు కూడా వ్యక్తికి సహాయం చేయాలి అని, అనుకరించాలి అని ఉంటే, ఇప్పుడున్నటువంటి సోషల్ ప్యాటర్న్ ని అనుసరించాలంటే ఇక్కడ గాని ఎక్కడ గాని దాన్ని మెయింటైన్ చేయడం అన్నదే ఫ్రస్ట్రేషన్స్ కి, దుఃఖానికి, డిస్ట్రక్షన్ కి కారణం. అంటే సోషల్ ఆర్ట్ అంటే సొసైటీని అనుకరించేటట్టుగా, దానికి ఫిట్ అయ్యేటట్టుగా ప్రజల్ని చెయ్యడం, అది చాలా ఫ్రస్ట్రేషను, అలాగే దుఃఖము, వినాశనకారి అయిన స్థితిని తేవట్లేదా? మీరు చెప్పిన దాంట్లో కొంత అర్థం ఉందండి, కానీ ఎనాలిసిస్ అన్నది ఐ డోంట్ థింక్ వీఆర్ ప్రిపేర్డ్. మేము దానికి సంసిద్ధంగా డీప్ గా ఈ మొత్తం ఇలాంటి విషయాల్లో మానవాళి దుఃఖానికి కారణాలన్న విషయంలో మేము అంత లోతుగా లేవు. ఇక్కడ అయితే మాకేమనిపిస్తుందంటే, మానవుడి యొక్క సంపూర్ణమైన అభివృద్ధి అనేది మీకు ముఖ్యం కాదు. ఒక పర్టికులర్ పార్టీ ఆయన మొత్తం చైతన్యంలో మీకు ముఖ్యం. ఒక సర్టెన్ పార్ట్, ఒకే పర్టికులర్ పార్ట్ అన్నది హీల్ చేయడం అవసరమే, మేబీ అవసరం అవ్వచ్చు, కానీ మొత్తం ప్రాసెస్ అంతా అవగాహన చేసుకోకుండా మనిషిని, ఆయనకి మనం ఇతర జబ్బులు వచ్చేటట్టు చేస్తున్నాం. తప్పనిసరిగా దిస్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఫర్, ఇదేం ఆర్గ్యుమెంటేషన్ కి ఒక విషయం కాదు, ఊహకి కాదు. ఇది ఒక తప్పనిసరి యథార్థం. దీన్ని మనం పట్టించుకోవాలి. కేవలంగా స్పెషలిస్టులే కాదు, మనలో ప్రతి ఒక్కరు కూడా. నాకు అలవాటు లేని లోతైన విషయాలకు మీరు తీసుకెళ్తున్నారు. నా లోతు కంటే అతీతంగా ఉంది మీరు చెప్పేది. నేను ఏదో వేగ్గా ఆలోచించే వీటి విషయంలో అసలు మేము నిజంగా ప్రయత్నిస్తున్నది ఏంటంటే, అకాంప్లిష్ విత్ అవర్ పేషెంట్స్ తోటి, అపార్ట్ ఫ్రమ్ ద యూజువల్ ప్రొసీజర్. ఈ యూజువల్ ప్రొసీజర్ కంటే వేరేగా మేము డీల్ చేస్తాం.
మాలో చాలా మంది ఉమ్, అలాంటి ఉద్దేశం లేదు లేదా అవసరం లేదు ఇవన్నీ చదవడానికి. కానీ నిజంగా మేము ఇవి చెయ్యాలి. మేము ఒకవేళ మనని స్వేచ్ఛగా ఉండాలంటే, ఇతరులకి పేషెంట్కి సహాయం చేయాలంటే, వాళ్ళ అన్ని కన్ఫ్యూజన్స్ నుంచి, దుఃఖం నుంచి, వాళ్ళకు ఉన్నటువంటి వెస్టర్న్ సివిలైజేషన్ యొక్క ప్రభావం నుంచి వాళ్ళు ఫ్రీగా ఉండాలంటే అవసరమే. అంటే విచ్ ఈజ్ అన్ ఆర్బిటరీ జియోగ్రాఫికల్ డివిజన్. అంటే ఇక్కడ ఏం, సారీ, ప్రెసెంట్ వెస్టర్న్ సివిలైజేషన్ నుంచి ఈ కన్ఫ్యూజన్, ఈ దుఃఖము, ఇవన్నీ కూడా వెస్ట్ లోనే ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇన్ ద వెస్ట్ లోనే కాదు, అంటే పశ్చిమ దేశాల్లోనే కాదు, ప్రపంచం అంతా ఉన్న మనుష్యులలో అదే వేలో ఉన్నారు. వ్యక్తి యొక్క ప్రాబ్లం అన్నది జగత్తు ప్రాబ్లమే. ఆ రెండు వేరువేరు విషయాలు కావు, వేరువేరు విధానాలు కావు. మనకి హ్యూమన్ ప్రాబ్లం తోటే సంబంధం. ఆ హ్యూమన్ అంటే ఆ వ్యక్తి తూర్పు దేశస్థుడా, లేకపోతే ఇంకో దగ్గర ఉన్నాడా, లేకపోతే ఇక్కడ ఎక్కడో జియోగ్రాఫికల్ డివిజన్ లో ఏ మూలో ఉన్నాడా అన్నది ముఖ్యం కాదు. ఈ మొత్తం చైతన్యం మనిషిది భగవంతుడితోటే సంబంధం, మృత్యువుతోటి. అలాగే విత్ రైట్ అండ్ హ్యాపీ అంటే ధర్మంగా, ఆనందంగా జీవించే విధానం. అలాగే పిల్లలు, వాళ్ళ చదువులు, యుద్ధము, శాంతి, ఇదంతా అవగాహన చేసుకోకపోతే మనిషి యొక్క హీలింగ్ సంభవం కాదు అన్న. మీరు రైటే, బట్ నేనేమనుకుంటున్నానంటే మనలో చాలా మంది అలాంటి విశాలమైన లోతైన ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మాలో చాలా మంది వేరేగా ఎడ్యుకేట్ అయ్యాం, మేము స్పెషలిస్టులు అయ్యాం, టెక్నీషియన్స్ అయ్యాం, విచ్ హ్యాజ్ ఇట్, దాని ఉపయోగాలు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు అదే మాకు ఎండ్. ఈ స్పెషల్ వెదర్ హీ స్పెషాలిటీ అంటే ఆయన చేసిన స్పెషాలిటీ హార్ట్ ఆర్ ద కాంప్లెక్స్. అంటే ఈ స్పెషలిస్ట్ బిల్డ్స్ హిస్ ఓన్ లిటిల్ హెవెన్ యాజ్ ద ప్రీస్ట్ డస్. అంటే మత బోధకుడు ఎలాగైతే తన చిన్న స్వర్గాన్ని ఏర్పరచుకుంటాడో, ఓ హార్ట్ స్పెషలిస్టు, ఏ స్పెషలిస్ట్ అయినా తన చుట్టూ అలాంటివి నిర్మించుకుంటాడు. అండ్ త్రూ అండ్ దో హీ మే అకేషనల్లీ రీడ్ సంథింగ్ ఆన్ ద సైడ్, ఆ విషయంలో అప్పుడప్పుడు ఏదో చదివినా ఆయన చనిపోయే వరకు అలాగే ఉంటాడు. మీరు చెప్పింది రైటే, అలాగే ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ మన ప్రశ్నకు వద్దాం. ఏదైనా మెథడ్ కానీ టెక్నిక్ కానీ ఉన్నదా మనం డైరెక్ట్ గా దుఃఖాల మూలాల్లోకి, ముఖ్యంగా పేషెంట్ అంటే డోస్ ఆఫ్ ద పేషెంట్ అండ్ దేర్ బై ఇరాడికేట్ దెమ్, అంటే సహనంతో మనం సమూలంగా తీసి పారేయగలిగి, వెంటనే తీసి పారేయగలిగేది ఏదైనా ఉందా? అయితే ఎవరైనా అలా అడిగితే, వై ఆర్ యూ ఆల్వేస్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్? మీరు ఎప్పుడు ఒక మెథడ్ టెక్నిక్ ఉండాలని ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒక మెథడ్ గాని టెక్నిక్ గాని మనిషిని స్వేచ్ఛగా చేయగలదా? అది కేవలంగా మనిషిని తీర్చిదిద్దగలదా ఒక కావలసిన విధంగా? ఈ కోరుకున్న విధంగా
కోరుకోవడం అన్నది మనిషి యొక్క ఆతురతలకి వ్యతిరేకంగా, భయాలకి వ్యతిరేకంగా, ఫ్రస్ట్రేషన్స్ కి, ప్రెషర్స్ కి వ్యతిరేకంగా ఉంటుంది. అది దానంతట అదే మనిషిలో ఉన్న అన్నింటి యొక్క అవుట్కమ్. అంటే ఏంటి? ఈ ఫ్రస్ట్రేషన్స్, ఈ ఆందోళనలు, ప్రెషర్స్, ఈ అలాగే తను కోరుకున్న ఫలితానికి ఇవన్నిటి నుంచి స్వేచ్ఛగా ఆయన అవ్వగలడా? రియాక్షన్ ఆఫ్ ద ఆపోజిట్ ఈస్ నాట్ ట్రూ యాక్షన్. ఆపోజిట్ కి రియాక్షన్ నిజమైన యాక్షన్ కాదు. ఎయిదర్ ఇన్ ద ఎకనామిక్, అంటే ఆర్థిక వ్యవస్థలో గాని, మానసికంగా గాని అది ఆపోజిట్ కి రియాక్షన్ అన్నది నిజమైన యాక్షన్ కాదు. టెక్నికే కాకుండా, మెథడే కాకుండా ఏదో ఒక ఫ్యాక్టర్ అది మనిషికి సహాయం చేసేది ఉంటుంది. అది ఏంటి? పర్హాప్స్ ఇట్ ఈస్ లవ్. బహుశా అది ప్రేమేమో అన్నారు. ఇక్కడితో అయిపోయింది. అంటే మీకు అర్థమైందా? ఇక్కడ టెక్నిక్స్, ఆయనేమో హిప్నాటిజం, దాని నేను అక్కడక్కడ వాడుతున్నాను, అది చాలా ఎఫెక్టివ్ గా ఉంది. ఒక్కొక్క టైంలో వాళ్ళ ఎంతో స్టబ్బర్న్ పీపుల్ తప్ప మామూలు అందరి దగ్గర వాడకూడదు అని చెప్పారు. హిప్నాటిజం వల్ల చాలా మంది హాని చేస్తున్నారు అని. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు ఆ కృష్ణమూర్తి గారు ఏం చూపించే నారాయణ గారు మీకు అర్థమైందా? ఉన్నారా నారాయణ గారు? మీ గొంతుగా బాగోలేదా? బాగానే ఉన్నాం. చెప్పండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికి నమస్కారం. ఈ రోజు మనకి సైకో అనాలిసిస్ అండ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ అంటే కృష్ణమూర్తి గారు మనకి ఏ టాపిక్ చెప్పినా దాని లోతులోకి వెళ్ళి చెప్పడం మనకి ఇది. ఎందుకంటే ఆయన సత్సంగాలు చెప్పేటప్పుడు కూడా ఎందరో మంది అమెరికన్స్ నిజంగా సాక్షాత్ మా ముందుకు జీసస్ వచ్చి మాట్లాడుతున్నారు అన్నట్టు విధంగా ఉండేదంట ఆ రోజుల్లో వాళ్ళకి. ఇక్కడ ఒక దగ్గర మనకి కృష్ణమూర్తి గారు ఎనాలిసిస్ ఈజ్ పెరాలసిస్ అని చెప్తారు ఒక దగ్గర, ఒక టాపిక్ లో. ఇక్కడ ఏంటవుతుందంటే, ఇక్కడ మనకి మన పెద్ద పెద్ద లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, సైకియాట్రిస్ట్ అవ్వచ్చు, అనలిస్ట్ అవ్వచ్చు. అంటే ఏదైనా ఏంటవుతుందంటే, మనం లాస్ట్ అట్ ది ఎండింగ్ వరకు కూడా మనం ఏం చేస్తామంటే ఆ పనిలోనే నిమగ్నం అయిపోయి అందులోనే ఉండిపోతాం తప్ప మనకంటూ మనం చేసుకునేది ఏం లేదంటే ఇక్కడ కృష్ణమూర్తి గారు మనకి క్లియర్ గా చూపించారు. ఇక్కడ మనకి అంటే ఇలా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ అనాలిసిస్ చేస్తున్నప్పుడు చూడండి, మన తత్వం, మన 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 అనేక రకాల సత్సంగాలు జరుగుతున్నాయి. సత్సంగాలు ఏంటవుతుందంటే అవన్నీ ఎనలైజ్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పద్ధతి అలా ఎనలైజ్ చేస్తుంటారు. మనకి ఆ ఎనలైజ్ చేసి చక్ర ధ్యానాలు, ఆ ధ్యానాలు, ఈ ధ్యానాలు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి పెట్టి మనకి ఏంటవుతుందంటే ఇక్కడ ఇప్పుడు మేడం గారు లాంటి వన్లెస్ అనేటువంటి ఫీలింగ్ ని మనకు కలుగు చేయడం అనేది చాలా దుర్లభం అండి. ఎందుకు అవుతుందంటే అందరూ కూడా ఎవరికి చెప్పింది వాళ్ళు చేస్తుంటే ఈ వాట్ ఈస్ ద ట్రూత్ అనేది మనకు సరిగ్గా అర్థం కాదు. అలా కృష్ణమూర్తి గారు ఏంటంటే మనలో ఇప్పుడు ఏం చూడండి, ఏదో ఒక దాని గురించి మీరు చేసి తక్కిన అన్నిటికీ కూడా అంటే అన్ని మనకి అన్ని అంటే ఇప్పుడు మనకి ఏదో ఒక పార్ట్ మీద మీరు పని చేస్తే తక్కిందంతా ఏంటవుతుందో అడుగుతున్నారు. అక్కడ మనం ఏం చేస్తాం, ఏదో ఒకదానికి ఎడిట్ అవుతున్నాం తప్ప మొత్తం సమూలంగా అంటూ మనలో ఏ విధమైనటువంటి అపోజిషన్స్ కానీ అలాంటి స్థితికి వెళ్ళలేమని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే దీనికి ఏమైనా టెక్నిక్ ఉందా అని చెప్పి వాళ్ళు అడిగితే, ఇక్కడ మాకు మొట్టమొదటిసారి మేడం గారు కరోనా టైంలో సత్సంగాలు చెప్పినప్పుడు అన్ని ఆత్మతత్వానికి సంబంధించినటువంటి సత్సంగాలు చెప్తే మేము కూడా మేడం గారిని చాలా సందర్భాలలో మేడం గారు ఏమైనా టెక్నిక్ ఉంటుందని అడిగితే మేడం గారు చెప్పకపోతే ఏంటి మేడం గారు మాకు ఏ టెక్నిక్ చెప్పట్లేదని చెప్పి నువ్వు కొంచెం లోపల బాధపడేవారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆవిడేదో టెక్నిక్ చెప్పినది ఆవిడకి సంబంధించింది, మాకు సంబంధించినటువంటి కాదు. అంటే నా లోపల నేను వెళ్ళడానికి ఆ టెక్నిక్ తో పని, ఒకవేళ టెక్నిక్ ఉన్నది నాలో ముద్రగా ఉండిపోతుంది. ఏంటంటే మనలో ఏ రకమైనటువంటి ముద్రలు లేకుండా మనంతటా మనంగా తెలుసుకోవాలి. అది అంటే నా లోపల నా ప్రయాణం జరిగినప్పుడు మాత్రమే
వాట్ ఈస్ ద ట్రూత్ అనేది, వాట్ ఈస్ అల్టిమేట్ అనేది నాకు అర్థమవుతుంది తప్ప నేనేదో టెక్నిక్ పట్టుకొని లేకపోతే ఇంకేదో చేసేది కాదు. అందుకే మనకి మేడం గారి దగ్గర చూడండి చాలా సందర్భాలు ఏంటి మేడం గారు మనకి ఏ మంత్రం చెప్పట్లేదు, ఏంటి ఇది అలాగా చెప్తున్నా అంటే మనకి ఏమనిపిస్తుంది కొన్ని స్టార్టింగ్ లో క్రియేటివ్ ఏం చెప్పట్లేదు ఏంటి మనకి ఏదో విధానం